2024 ఏప్రిల్ 9 నుండి 2024 మే 8 వరకు క్రోధినామ సంవత్సర చైత్రమాసం. కుంభరాశి వారికి ఈ నెల గోచార ఫలితాలు పరిశీలించినట్టయితే, కుంభరాశిలో శని సంచారం ఉన్నందువల్ల ఈ కుంభరాశి వారికి ఈ నెల విశేషంగా ఇబ్బందులే తెచ్చిపెడుతుందనేది తెలుస్తుంది. ఈ రాశి వారికి 1వ వారంలో మనోవిచారము, బంధు విరోధము, కుటుంబ కలహాలు, వీరికి దుర్మార్గుల వల్ల భయం ఎక్కువ ఉంది. యత్నకార్య లోపము, అదేవిధంగా శారీరక పీడ, ఉద్యోగంలో వృద్ధి రాకపోవడము, కలహాలు, కుటుంబ కలహాలు, రుణ బాధలు, మనోవిచారము, శరీర పీడ, శత్రువృద్ధి, స్థానచలనము, ధన నష్టము, వృధా ప్రయాణాలు. అంటే ఒక పని అవుతుందని వెళ్తారు, కానీ ఆ పని పూర్తి కాదు. ఒక పని సాధించడానికి ఎన్నో పర్యాయాలు వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళినా కానీ చివరికి ఫలితం దక్కదు. కాబట్టి వృధా భ్రమణము అంటారు దాన్ని. ఆ వృధా భ్రమణం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ధన నష్టము, అపకీర్తి, చంచల బుద్ధి. వీరికి ఈ రాశిలో శని ఉన్నందున చంచల బుద్ధి ఉంటుంది. అంటే ఏ పని పైన కూడా శ్రద్ధ ఉండదు, ఏ నిర్ణయాన్ని కూడా త్వరగా చేయలేనటువంటి పరిస్థితి. వీరికి జ్వరం కానీ, కఫ సంబంధమైనటువంటి వ్యాధి కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ మెండుగా ఉంది. వీరు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తగా వహించాలా. వీరు సోమవారం రోజు ఈశ్వర దర్శనం, అంటే పరమేశ్వర శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం కానీ, రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ, లేదా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం కానీ, నల్ల నువ్వులు ఆ శనిగ్రహం ముందు పెట్టి ఓం నమో శనేశ్వరాయ నమః అని 19 సార్లు చదవడము. మరి ఈ విధంగా చేసినట్టయితే కొద్ది శుభఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచన చేసినప్పుడు ఈ కుంభరాశి వారు ఈ చైత్ర మాసంలో కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము ఈ కుంభరాశి వారిది. తస్మాత్ జాగ్రత్త. శుభం భూయాత్.